నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సేవా దృక్పథంతో పనిచేసే వారికి పదవులు వరిస్తాయని, ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవకు మార్గాలుగా మార్చుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. సోమవారం సాయంత్రం సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రాష్ట్ర భట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భట్రాజు జాతి కీర్తి గణించడం ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షంగా భావిస్తూ సగర్వంగా తెలియజేస్తున్నాము. అలాగే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారాలతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ భరతనాట్య మేటి కళాకారిణి యామిని కృష్ణమూర్తి గారు భట్రాజు. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ ముందు చాలా మంది మనకి ముక్కు మొహం కూడా తెలియదు. ఎమ్మెల్యేగా ఎంపీగా నేను నుంచున్నప్పుడు కనీసం వాళ్ళ ముఖ పరిచయం కూడా ఉండదు. ఉండకపోయినా కూడా వారి కుటుంబాలని వదిలేసి వాళ్ళ పిల్లల బాగోగులు పక్కన పెట్టి మా ఎమ్మెల్యే గెలవాలి, మా ఎంపీ గెలవాలి, సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వేలు కాదు కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో పనిచేయటం మనం అందరం కూడా చూసాం. చేసిన వారిలో ఎక్కువ శాతం మంది ప్రేమతో చేస్తారు, అభిమానంతో చేస్తారు. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్తారు. దాంట్లో కొంతమంది ఫుల్ టైం అంటే మరి ఈరోజు ఈ సాయంకాల వేళ పండగ వాతావరణంలో ఒక బడుగు బడిగిన వర్గాల వ్యక్తి, సామాన్యమైన కార్యకర్త, నేను సైతం తెలుగుదేశం పార్టీ అని భుజస్కంధాలపై వేసుకొని కూటమి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఈ రోజు అభినందన సభ అంటే మార్కెట్ రాజు గారి అభినందన సభకు సభా అధ్యక్షులుగా నిర్వహిస్తున్న, నాతో పాటు పనిచేసిన, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన మరి జయప్రకాష్ గారికి, అదే విధంగా మాజీ మంత్రివర్యులు మరి మార్కెట్ రాజు గారికి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాను. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరున్నారు, ఖచ్చితంగా మా నియోజకవర్గంలో భట్రాజులు సంబంధించిన మన మార్కెట్ రాజుకి మీరు కూడా రికమెండ్ చేయాలా, మంత్రివర్గులు, మంత్రి శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ మరి సవితమ్మ మీరు మా నియోజకవర్గానికి రావాల్సిందే అని ఆదేశించిన మరి మన నియోజకవర్గం తరఫున వెంకటేశ్వరరాజు గారికి, వందనాదేవి గారికి
ఇద్దరికి మన నియోజకవర్గం తరపున పదవులు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి అనేక అవకాశాలు వచ్చినాయి. సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను తక్కువ సమయం మాట్లాడి మరి అనేక పదవులు వచ్చినాయి. ఎంతో మంది త్యాగం వల్ల, కష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారికి, మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ఈ పదవి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పదవి రావడానికి ఒక సామాన్య కార్యకర్తకి గౌరవం ఇచ్చిన పదవి. ఒక సామాన్య కార్యకర్తని నేను, చాలా మిడిల్ క్లాస్, చాలా సామాన్యమైన కార్యకర్తకి బాబు గారు, లోకేష్ బాబు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళిద్దరికి మళ్ళీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే దీనికి అధ్యక్షులు ఇచ్చిన జేపీ గారికి నమస్కారాలు చెప్తూ, లేడీ టైగర్ మన బీసీ మినిస్టర్ గారు సబితమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన పల్నాడు జిల్లా ఎంపీ గారు లావకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాజీ మంత్రివర్యులు మా సత్తెనపల్లి మా పెద్ద ఆయన మా కన్నా లక్ష్మీనారాయణ గారికి, శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను మన సీఎం గారి అపాయింట్మెంట్ గారికి కలిసినప్పుడు నర్సరావుపేట పట్టణంలో అంబేద్కర్ యువజన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ పాయింట్ ను ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా. నర్సరావుపేట నియోజకవర్గంలోని 1422 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 21,33,000ను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలో జమ చేసింది. ఆటో డ్రైవర్ల జీవన భద్రత, సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్ట కిరణ్, వాసిరెడ్డి రవి, ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ బాజీ, యూనియన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఆటో డ్రైవర్లందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మరి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్ స్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి, డిఎం గారికి కానీ, ఆర్ఎం గారికి కానీ, మరి ట్రాఫిక్ సిఐ గారికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాహన మిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పాత ఆటో డ్రైవర్లు కానీ, కొత్త ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీరు అందరూ కూడా ఆటోలు నడుపుకోవాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే కనుక మీ ఆటోలు పాడైపోయినా కానీ, పాత పడిపోయినా కానీ వాటిని బాగు చేసుకోవడానికి, కొత్తగా కొనుక్కోవాలంటే మీ అందరికి కూడా లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీకు లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాపాడుకుంటాము. ఎందుకంటే ఒక్కోసారి ఆటోలు మా పెద్దలు, గౌరవనీయులు, నర్సరావుపేట ప్రథమ పౌరులు, నర్సరావుపేట సేవకులు, శ్రామికులు, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండింగ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర్రోళ్ళు అంబేద్కర్ యోజన ఆటో సర్వీస్ పాయింట్ ఓపెన్ చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ ఇటు ట్రాఫిక్ సిఐలు కానీ కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ పెడితే. అంటే వాళ్ళు జీవనం చేయాలి కదా, వాళ్ళకి ఏదో రకంగా స్థలం ఇచ్చి మార్గం చూపించండి, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని పలుమార్లు వాళ్ళకి చెప్పించి ఒప్పించి ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి కారకులైన మా చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ కుర్రోళ్ళందరికీ కూడా కోసూరు మండలంలో 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు కేసపాడు గ్రామంలో పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాడి రైతులకు ఈ షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పశువుల సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన భూమి పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్లేస్ ఓకే సార్. సార్ ఒకసారి గురుజాల పట్టణంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ లో వేచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ధనుర్మాసం పురస్కరించుకొని పులుకూరు సుందరామయ్య ఆధ్వర్యంలో దేవాలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో పూజారి కారపూడి శ్రీనివాసాచార్యులు అలంకరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజాము నుండి బాణుడు తీరి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులుకూరు సుందరరామయ్య ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా పోయి తప్పుడు రా. అక్కడ ఉంటుంది లేదా
ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. సావల్యాపురం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, బాధ్యతతో విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, మండల నాయకులు పాల్గొన్నారు. బయోకెమిస్ట్రీ ఎనలైజర్ ఉంది, అట్లాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ చేసి ఉన్నాయి మన దగ్గర. సో లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా కూడా అండ్ హెల్త్ టెస్టులు చేయడానికి, బ్లడ్ టెస్ట్ చేయడానికి అన్ని కూడా గుంటూరు హాస్పిటల్లో ఏ టెస్టులు అయితే ఉన్నాయో ఇట్లాంటివన్నీ ఇక్కడ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఉన్న వాస్తవాలు చెప్పండి. లైన్ ఓపెన్ చేయి. కార్పొరేట్ హాస్పిటల్లో టెస్టులకు వాడే ఎక్విప్మెంట్, కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ ఈ రోజు మనకి ఇక్కడ. అందుకోసమే ఈ రోజు గతంలో 20 మంది 10 మంది 20 మంది ఓపీ వచ్చేవాళ్ళు పిఎస్ సెంటర్లకి. ఈ రోజు 100 మంది పైగా ఈ రోజు ఓపీ వస్తున్నారంటే సరే డాక్టర్కి వెళ్ళి అన్ని చెప్పు, నీకు మంచి మందులు ఉన్నాయి. మంచి నమస్కారం. నమస్తే, అందరు బాగున్నారా? ప్రజలకి లాభాలు ఏంటి అవన్నీ కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేను కూడా కూర్చుంటా చూడాలి. అందరికి ముందు మన ఆశాలకి, మన ఏఎన్ఎంలకు కూడా దాని పర్పస్ అర్థమైతే బాగా చేస్తారు వీళ్ళు. వచ్చారు వారికి కూడా జిల్లాలో సావలేపురం పిఎస్ సెంటర్ ఏ గ్రేడ్ లో ఉంది. జిల్లాలో ప్లేస్ నెంబర్ 1 కొట్టాలి, స్టేట్ ప్లేస్ 1 కొట్టాలి, స్టేట్ నెంబర్ 1 కొట్టాలి మన సెంటర్. దీనికి అందరూ కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలమ్మా. వైసీపీ పాలనలో ఏంటంటే సరైన మందులు ఉన్నాయి కదా హాస్పిటల్లో. పాము గరిస్తే మందు ఉండదు, ఏదైనా హార్ట్ అటాక్ వస్తే కాస్ట్లీ మందులు ఏముంటాయో అవి, ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు అవి ఉండవు హాస్పిటల్లో. గతంలో 5 ఏళ్లలో ఆ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి. కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి. సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈ రోజు హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో 20 మంది 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు ఓపీ. ఇప్పుడు 80 నుండి 100 మంది 105 మంది 110 మంది వస్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు జేబుకోలే తప్ప ఏముంది ఉపయోగం. మన దగ్గర బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ, అలాగే బ్లడ్ సెల్స్ ఏదైనా తక్కువ ఉన్నా అన్ని రకాల టెస్టులు, కంప్యూటరైజ్డ్ మిషనరీ, కార్పొరేట్ హాస్పిటల్ ఉండే మిషనరీ మన దగ్గర ఉన్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా ఏఎన్ఎంలు కానీ, నర్స్ ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫైడ్, అనుభవం ఉన్నవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా ఇక్కడ డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం. ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో, వినుకొండ పంపటమో, నర్సాపేట పంపటమో రికమెండ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీలు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది. తల్లి బిడ్డ బాగుండాలా లేదా? మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర, ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు. వాళ్ళు చక్కగా హాస్పిటల్ దగ్గర రమ్మనండి, కావాల్సినటువంటి మందులు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు జ్వరాలు వచ్చినా, విరేచనాలు వచ్చినా గానీ మీరు సర్వే జరిపేంటనే హాస్పిటల్. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. సావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ నూతనంగా రూపొందించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా భూ యాజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. అలాగే మండల వ్యవసాయ అధికారి వారు, ఏవో గారు కూడా దయచేసి స్టేజ్ మీదకి రండి. అలాగే ధాన్యం కొనుగోలు సెంటర్, కొత్త సెంటర్ ఒకటి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండుసార్లు బెస్ట్ విఆర్ఓగా లక్ష్మి గారు బాగా పర్ఫామ్ చేశారు. బెస్ట్ విఆర్ఓ అవార్డుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. సూపర్ అమ్మా, చాలా సంతోషం. ఈ రోజు మన వేల్పూర్ గ్రామం వచ్చి 2350 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రీసర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో రీసర్వే ద్వారా 22,34,000 మందికి ఈ రోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. రీసర్వే జరిగిన తర్వాత మన సేవల్లిపురం మండలంలో 7,000 పైగా ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇప్పుడు మీ భూమి మీ హక్కు, మీ భూమి మీ హక్కు అండి. దానికి ఎవరిదో ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ తాత మీరు కష్టపడి తప్ప ఇచ్చిన దానికి ఎవరో గొప్పగాడి ఫోటో వేసుకోవడం ఏంటి? బ్యాంక్ బోర్డు దగ్గరికి వెళ్తే పక్కన పెడేస్తున్నారు. మేము లోన్ ఏమై ఈ ఫోటోలు ఏందా రాజముద్ర దీని మీద అడుగుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ పాస్ పుస్తకాల మీద కాదు, ఇంకా ఆ సర్వే రాళ్ల మీద. ఏంటంటే ఆ సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసుకునేది ఏంటండి? ఎవడన్నా మంచోడు గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రిని వేసుకున్నాడా? ఆ పనికి మాలాడు. ఆ విధంగా రాళ్ల మీద బొమ్మలు, చాక్లెట్ మీద పిల్లలకి ఇచ్చే చాక్లెట్ మీద బొమ్మలు, చివరికి రైతులు కూడా జరగొట్టాడు. రైతుల పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంక్ వెళ్తే మేము లోన్ ఇవ్వనంటారు. ఎవరికి బాధ? రాష్ట్రంలో రైతులందరూ తిట్టుకున్నారండి. ఏ బుద్ధి ఉండాలి కదా. నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో, లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టండి. ముఖ్యమంత్రి ఉన్నావు, తప్పులేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి. నీ భూమి అక్కడ ఉన్న ఆర్డీఓనో ఒక అధికారికి అప్పచెబుతాడు. సుబ్బయ్యది కాదు భూమి, అప్పయ్య నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు. శ్రీనివాసరావు నీది కాదయ్యా, ఇది సుబ్బారెడ్డిది ఆస్తి అంటే అమ్ముకోవచ్చు. అంటే కోర్టు ఏదైనా భూమి వివాదం వస్తే కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటారు. ఇద్దరి మధ్య భూమి దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికిమాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మహానుభావుడు చంద్రబాబు గారు మళ్ళీ 94% మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు గారు వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ దోపిడీ వ్యవస్థ వద్దునైనా ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసి పడేశారు. ఏ బ్యాంక్ వెళ్ళినా చెల్లిద్దండి. కాబట్టి మీ ఆస్తికి మీ రాజముద్ర ఇది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ 1 గా మీకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఇది పదిలంగా ఉంటుంది. దీని మీద పూర్తి మీకు హక్కు, మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది. మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.